హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నంద యూట్యూబ్ ఛానల్. ఈ దీపావళి నేను టపాసులు పేలకుంటే దొన ఆకాశంలో పేలాయండి. అదేనండి ఉరుములు మెరుపులతో మన సైడ్ వర్షం ఫుల్గా అయితే పడిందండి మా సైడు. అండ్ మీ సైడ్ పడిందో లేదో కామెంట్ చేయండి. అండ్ నేనైతే దీపావళి అయిన తర్వాత మా అవ్వలూరికి అయితే వచ్చానండి. అక్కడికి వచ్చిన తర్వాత వర్షం పడే కాలకి మా ఊళ్ళూరులో ఉన్న కాలువలన్నీ చిన్న చిన్న కాలువలని వాటర్తో చాలా ఆహ్లాదంగా ఫ్లవర్ ఇస్తూ ఉన్నాయన్నమాట. అండ్ నాకైతే ఆ నెలల్లో దిగిపోవడానికి భయం వేసింది అనమాట. ఏడ కొట్టుకోపోతాం, మా తమ్ముడు ఏం కాదురా అని దిగి మన కలికి దిగేసాను అనమాట. అండ్ చేతిలో గొడుగు పెట్టుకుని అలా వర్షం తగ్గిన తర్వాత మేమైతే బయటకి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే సర్చింగ్ ఫర్ పొట్టగొడుగులు అంటే మష్రూమ్స్ అండి. మా సైడ్ నేచురల్గా దొరికేవాటిని వాటిని తీసుకెళ్ళి మేమైతే కర్రీ చేసుకుంటామండి. సో ఆ సర్చింగ్లో నాకైతే ఈ చెట్టు అయితే కనబడింది. ఈ చెట్టు చూడగానే నాకైతే నా చిన్నటానికి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఎండాకాలం సెలవులు వేస్తే చాలా మా అవ్వలు మా బంధువులు అందరూ అయితే ఇక్కడ మా ఊళ్ళూరికి వచ్చేసి బాగా తిరిగేవాళ్ళం. సో ఆ పండ్లను అయితే గొంజి పండ్లు అంటారనమాట. ఆయన చూడగానే నాకైతే ఆనందం వేసింది. నోట్లో వేసుకుని లబ లాగిచ్చేసాను ఒక వాళ్ళు. అండ్ దాని ఆకులతో అయితే రైస్ కూడా చేస్తారండి ఉగాది టైంలో, సొంటన్నం అంటారనమాట. అండ్ నెక్స్ట్ అయితే పక్కన కలింకాయ చెట్టు ఉంది. కలింకాయ చెట్లో కూడా ఒక కలింకాయ అయితే ఉండింది అనమాట. అది నా కోసం ఉన్నట్టుంది. దానికోసం అయితే తినేసాను. మీరు ఎవరైనా మీ అవ్వల ఊరికి వెళ్ళంటే అది విలేజ్ ఏంటి, మీరు ఇలాంటి పనులు చూసి తినుంటే మీరు కామెంట్ చేయండి. మరి ఉంటా. బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.